ఇదొచ్చేసి సాటర్‌డే ఈవినింగ్ అనమాట. సో, మా హస్బెండ్ పూణే క్యాంప్‌లో అఖ్తర్స్ సమోసా అనే ప్లేస్‌కి తీసుకెళ్లారు. హే గైస్ మేము పూణేలో అఖ్తర్ సమోసా అనే ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. మా హస్బెండ్‌కి ఇష్టం అనమాట ఆ ప్లేస్. అక్కడికొచ్చాము. సో, సమోసా ఆర్డర్ చేసాము. చీజ్ కార్న్. సో, అది తింటున్నాను. ఉందా అఖ్తర్ సమోసా? బెస్ట్. బెస్ట్. చాలా ఇష్టం గైస్ మా హస్బెండ్‌కి అఖ్తర్ సమోసా. సమోసా నిర్వాణ్‌కి కూడా నచ్చింది గైస్. పక్కనే పెట్ షాప్ ఉంటే అక్కడ నిర్వాణ్‌కి వాళ్ళ డ్యాడీ అన్నీ క్యాట్స్ చూయిస్తున్నారు ఆ షాప్‌లో. వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు చూసి. ఇంకా లాస్ట్‌లో ఇలా మ్యాంగో షేక్ తాగేసి ఇంకా ఇంటికొచ్చేసాం ఫాస్ట్‌గా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. ఈరోజు లేచేసరికి 10:00 అయిపోయింది. అండ్ అప్పుడే ఇంకా మేడ్ వచ్చేసి అన్ని వెజిల్స్ ఫ్లోర్ క్లీనింగ్ మాప్ చేసేసి వెళ్ళింది. ఇప్పుడు నా డే అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు. సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాం. నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. మా నిర్వాణ్కి వాడి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చాను. వాళ్ళ డాడీ అక్కడ వాడికి తినిపిస్తున్నారు ఈరోజు. నేను ఏమో ఇప్పుడు మా హస్బెండ్కి టీ చేసేస్తా. ఇంకా ఈరోజు ఎగ్ రోల్ చేస్తాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో, రెసిపీ కూడా షేర్ చేస్తాం మీకు. జింజర్ టీ ఫర్ మై హస్బెండ్ గైస్. ఇక్కడ మా నిర్వాణ్కి వాళ్ళ డాడా బ్రేక్ఫాస్ట్ చేయిస్తున్నారు ఈరోజు. మా హస్బెండ్కి చాయ్, నాకేమో హాట్ వాటర్. వెనకాల మా నిర్వాణ్ బాబుని చూడండి ఎంత బిజీగా ఆడుకుంటున్నాడు. ఏమో ఆలోచిస్తున్నాడు మమ్మీని ఎట్లా ట్రబుల్ చేయాలా, ఈరోజు ప్లాన్స్ ఏంటిదని ఆలోచిస్తున్నాడు వెనకాల. సో, చపాతీ ఎగ్ రోల్‌కి స్లైస్డ్ ఆనియన్, ఇంకా గ్రేటెడ్ క్యారెట్, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, చాప్ చేసుకున్నాం అనమాట గార్లిక్. ఇంకా చపాతీ వచ్చేసి బీట్ చేసుకున్న ఎగ్ గైస్. పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకున్నాం. ఇక్కడ ఆయిల్‌లో గార్లిక్ ఫ్రై చేసుకుంటున్నాం. ఆ తర్వాత ప్యాన్ మీద చపాతీ ఇక్కడ హీట్ చేసుకోవాలి వన్ సైడ్. ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేస్తున్నాను నేను. ఇంకా కొద్దిసేపు అయ్యాక ఇక్కడ నేను ఎగ్ బీట్ చేసుకున్నాను కదా, కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ వేసి అది వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. వన్స్ అది స్ప్రెడ్ అయ్యాక కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలా కార్నర్స్లో, ఇంకా వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను ఎండ్స్లో. వన్స్ ఆయిల్ వేసాక ఇట్లా మనం ఫ్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి. ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అది హీట్ అయిపోయిన అంటే అది మంచిగా చపాతీ ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాస్ లోలో పెట్టుకోండి బెస్ట్. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ ఫ్లిప్ చేస్తున్నాను సో దట్ మంచిగా ఫ్రై అవ్వాలి బోత్ సైడ్స్ అని. ఇక్కడ మీరు చూస్తుంటే సో అదే చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మధ్యలో ఏవైతే చాప్ చేసుకున్నామో ఆనియన్స్ అవి, ఇంకా క్యారెట్స్, గార్లిక్, కెచప్. ఇక్కడ నేను క్యారెట్స్ వేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత కెచప్ వేసుకుంటా. నా దగ్గర కిసాన్ కెచప్ ఉండే సో అదే యూస్ చేసాం. మీరు ఏ కంపెనీ కెచప్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్ చేసుకున్నాను గ్యాస్ ఇక్కడ.
అంటే కింద మాడిపోకుండా ఆఫ్ చేసుకున్నాను అనమాట గైస్, లేకపోతే ఈజీగా మాడిపోతుంది కదా. ఇంకా నేను ఇంకా కొంచెం కెచప్ వేస్తున్నా మా హస్బెండ్ కోసం, ఆయనకు కొంచెం కెచప్ ఎక్కువ అంటే ఇష్టం అనమాట. ఇక్కడ మళ్ళీ నేను టర్న్ ఆన్ చేసుకుంటున్నాను సిమ్లో గ్యాస్. ఇంకా నేను లాస్ట్లో మా ఇంట్లో సేవ్ ఉండే అనమాట, క్రంచీగా ఉంటుందని కొంచెం సేవ్ కూడా వేసిన అనమాట ఇక్కడ చూస్తుంటే. అంతే గాయస్, రెడీ. ఇంకా ఫోల్డ్ చేసేస్తే రెడీ. ఇక్కడ రెడీ అయిపోయింది, నేను ఇంకా ప్లేట్లో సర్వ్ చేస్తున్నా. టేస్టీ ఎగ్ చపాతీ రోల్ ఇస్ రెడీ రైస్. మా హస్బెండ్ ఇచ్చేస్తాను, ఇంకా నేను కూడా నెక్స్ట్ చేసుకోండి. ఎట్లా ఉంది చపాతీ ఎగ్ రోల్? ఎప్పుడు తినలే గాయస్, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసా, కానీ చాలా మంచిగా ఉంది. హిట్ రెసిపీ, ఈజీ అండ్ హిట్ రెసిపీ. ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ ఏం లేదు, ఓన్లీ జస్ట్ నిర్వాణ్ కోసమే ప్రిపేర్ చేయాలా. ఇంకా మా కోసం మా హస్బెండ్ ఈరోజు నాకు బ్రేక్ ఇచ్చారనమాట లంచ్కి, ఏమన్నా బయట నుంచి ఏమన్నా ఆర్డర్ చేస్తా అని చెప్పారు. సో మనకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందని ఓకే అని చెప్పారు. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇంతే గాయస్. మరిన్ని వీడియోస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.